నదికి నీళ్లు తీసుకొని వచ్చి రాయలసీమ ప్రాంతానికి కూడా సస్యశ్యామలం చేయాలని ఆ ప్రాజెక్టును ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 50% కంప్లీట్ చేసిపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పోలవరం అనే ప్రాజెక్టును పక్కదారి పట్టించి ఏబిసిడీలు రాని మంత్రులు కూడా ఆ మంత్రులు ఎవరైతే కొంచెం కూడా అవగాహన లేని మంత్రులకు మంత్రి పదవి ఇచ్చి జనవరి శాఖను కేటాయించి 5 సంవత్సరాలు ఎక్కడ పోలవరంలో కొంచెం కూడా ముందుకు పని జరగకపోవడంతో వర్షాల్లో ఉన్న ప్రాజెక్టు స్పిల్వే ఏదైతే కాపర్ డ్యామ్ ఉంటుందో ఆ డ్యామ్ కూడా కొట్టుకొని పోయేదానికి జగన్మోహన్ రెడ్డి కారకుడు. అదే దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకు ఈరోజు నేనున్నానంటూ కేంద్రంలో అలాగే రాష్ట్రంలో అక్కడ బీజేపీ ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి అయిన 100 దినాల్లోనే 12,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చి వచ్చే 2 సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్టును కట్టి ఈ రాష్ట్ర ప్రజలకంతా అంకెమ్మకి ఇచ్చేదానికి సిద్ధమైనారంటే ఒకసారి గ్రహించాలా. ఇలాంటి ఎవరైనా చేస్తారంటే దీని గురించి కొంచెం అవగాహన ఉండాలా. అంతేగాని ముఖ్యమంత్రులపై ఆఫీసుకు పోవాలన్నా కూడా పరదాలు కట్టుకొని చీరలు కట్టించుకొని అవతల ఎప్పుడో ఒక రోజు ఆనాటి ముఖ్యమంత్రి కార్యాలయానికి పోయి బటన్ ఒత్తుతా అని చెప్పి ఆయన బటన్ ఒత్తింటాడు కానీ ఆ బటన్ కింద వైర్లు ఉండవు. ఆయన ఒత్తిన బటన్లు అట్లే పోయినాయి కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏ విధమైన లాభం 5 సంవత్సరాల్లో జరగలేదు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు కూడా నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 12,500 కోట్లు తీసుకొని వచ్చారు. రేపు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే తప్పకుండా మనం ఎక్కడైతే రాయలసీమలో కరువు కాటకాలతో ఉన్న మన రాయచోటికి కూడా గోదావరి జలాలు కృష్ణానదికి అనుసంధానం చేసి అందరి నీళ్ళ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎన్నికి పంప్ చేస్తే మన ప్రాంతానికి కూడా శ్రీనివాసపురం రిజర్వాయర్ అయితే ఇక్కడున్న గొల్లపల్లి రిజర్వాయర్ అయితే అలాగే కుప్పల వరకు కూడా నీళ్లు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలవరం కూడా ఈ 2 సంవత్సరాల్లో పూర్తి కావాలని ఆ భగవంతుని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నా. ఇంకా చివరిగా ఒకటే చెప్తున్నా, మనం రాష్ట్ర విభజన ముందు గర్వంగా చెప్పుకునే వాళ్ళం. ఎక్కడైనా పోతే ఢిల్లీకి పోయినా అమెరికాకు పోయినా ఎవరన్నా తెలుగు వాళ్ళంటే హైదరాబాద్ అనేవాళ్ళు. అలాంటి క్రమంలో మన దురదృష్టమో అదృష్టమో మనకు తెలియదు కానీ రాష్ట్ర విభజన జరిగిపోయింది. మనకు రాజధాని అనేది లేకుండా పోయింది. అలాంటప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ రాష్ట్రానికి ఒక గౌరవప్రదమైన రాజధాని కావాలని చెప్పి అమరావతికి శిలాఫలకం వేసి ఆయన ఉన్న 5 సంవత్సరాలు అక్కడున్న సుమారు 30,000 మంది రైతులను ఒప్పించి అమరావతిని డెవలప్ చేయాలని, అక్కడ అమరావతి అనేది డెవలప్ అయితే హైదరాబాద్ లాగా బెంగళూరు లాగా మెడ్రాస్ లాగా వందలాది కంపెనీలు వస్తే మన బిడ్డలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను అలాగే మన బిడ్డలకు అక్కడ ఏదైనా వ్యాపారాలు చేసుకునే దానికి ఉంటుందని చెప్పి ఆ రోజు అమరావతిని కట్టాలని 5 సంవత్సరాలు అహర్నిశలు ఆయన పనిచేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే దాన్ని 5 సంవత్సరాలు పట్టించుకోకుండా ఇక్కడున్న ప్రాంతాల మీద చిచ్చు పెట్టి 3 రాజధానులు అని చెప్పి మూఢనమ్మకంతో కర్నూలు, విజయవాడ, వైజాగ్ను 3 రాజధానులు చేస్తానని చెప్పి ఆయన చెప్తే అది గ్రహించిన ప్రజలు ఆయనకు 3 నామాలు పీకి 2 సీట్లు తెచ్చి పెట్టారంటే మీరు గ్రహించాలా. ఏ నాయకుడైతే తప్పు చేస్తాడో, ఏ నాయకుడైతే అహంభావంతో ఊగిపోతాడో, ఏ నాయకుడైతే ఎవరైతే అధికారం ఇస్తే వాళ్ళను కన్నీళ్లు పెట్టిస్తాడో ఆ నాయకునికి దక్కేది అదే అని చెప్పి మీరందరూ రుజువు చేసినారు. కాబట్టి మరొక్కసారి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. తప్పకుండా ఈ రోజు గర్వంగా చెప్తున్నాం,
పోలవరానికి ఏ విధంగా 12,500 కోట్లు కేంద్రం ఇస్తాందో అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా 15,000 కోట్లుగా ఇచ్చేదానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడంతో ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడని కాదను. 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన మన ఆస్తులు కూడా ఆర్టీసీ భూములు, రెవెన్యూ భూములు, దేవాలయ భూములు, అది కాకపోతే